ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలు ఫీజుల దోపిడీకి రేవంత్ సర్కార్ చెక్ పెట్టే ఆలోచనలో ఉంది. ఫీజుల నియంత్రణకు ఒక చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టం ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క నేతృత్వంలో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాలను వీళ్ళు స్టడీ చేయబోతున్నారు. అలాగే వినియోగదారుల సూచిక ఆధారంగా ఫీజులు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికే ఫీజులకు సంబంధించి అనేక ఆరోపణలు, అనేక విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో ఈ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే స్కూళ్లను 4 కేటగిరీగా విభజించాలని విద్యా కమిషన్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత జీవోలు, కోర్టు కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ప్రభుత్వం అడ్డగోలు ఫీజులకు చెక్ పెట్టేందుకు, ఫీజులను నియంత్రించేందుకు చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి చట్టం తేబోతుంది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఎట్లాంటి ఆలోచనతో ఉంది ప్రభుత్వం? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక చట్టం అయితే తీసుకురానుంది. దీనికి సంబంధించినటువంటి బిల్లును కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతుందా లేక కొంత సమయం పడుతుందా అనే దానిపైన కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నదాని మాత్రం అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి నిజమే. దీని నియంత్రణ పైన అధ్యయనం చేసినటువంటి తెలంగాణ విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 పేరిట జనవరి 24న ప్రభుత్వానికి అయితే ఒక నివేదికను అయితే సమర్పించారు. అందులోని అంశాలను ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. కొన్ని మార్పులు చేర్పులతో త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా అందజేయనున్నారు. విద్యారంగ సమస్యల పైన 2024 జూలైలో ప్రభుత్వం దుద్దిల శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క, అలాగే పొన్న ప్రభాకర్ తో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది. దీంట్లో చర్చించిన తర్వాతనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫీజుల నియంత్రణ పైన కమిటీ కూడా చర్చిస్తోంది. అయితే మధ్యప్రదేశ్, గుజరాత్ లలో అక్కడి ప్రభుత్వాలు 2017న తెచ్చినటువంటి ఫీజుల నియంత్రణ చట్టాలను, అలాగే గత జీవోలు, కోర్టు కేసులు తదితర అంశాలను కూడా విద్యాశాఖ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. 1994 జనవరి 1న జారీ చేసినటువంటి జీవో 1లో ఒక్కో విద్యార్థికి ఎంత విస్తీర్ణం ఉండాలో నిర్ణయించారు. విదేశాల్లోని యూనివర్సిటీలు సైతం కొద్దిపాటి స్థలంలోనే ఉంటున్నాయి. కాకుంటే బహుళ అంతస్తుల భవనాల్లో వాటిని నిర్వహిస్తూ ఉంటారు. అయితే అందువల్ల వివిధ సౌకర్యాలు పాటించేటువంటి నాణ్యతా ప్రమాణాలను కూడా చూసి ఫీజులను నిర్ణయిస్తారని చెప్పేసి కూడా ఒక అధికారి అయితే తెలిపారు. సో పాఠశాలకు ఉన్నటువంటి స్థల విస్తీర్ణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోరని అలాగే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో కొన్ని మార్పులతో ప్రభుత్వానికి నివేదికను కూడా అందించనున్నారు. దీని పట్ల గతంలో కూడా రుసుముల నియంత్రణ పైన జీవో అయితే జారీ చేసినా కూడా న్యాయపరమైనటువంటి సమస్యలతో ప్రక్రియ అయితే ఆగిపోయింది. అందువల్ల నియంత్రణకు చట్టం చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు అయితే అంటా ఉన్నారు. సో మరి చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్న దానిపైన కొంత మంత్రివర్గ ఉపసంఘంలో అయితే చర్చించిన అనంతరం స్పష్టత రావచ్చని కూడా చెప్తా ఉన్నారు. ఇక కమిషన్ కు విద్యా ప్రమాణాలను పరిరక్షించడం, ఫీజుల నియంత్రణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం, అలాగే పాఠశాలల పర్యవేక్షణ, ఇంకా తనిఖీలు, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయడం, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధికారిగా ఉంటారు. కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా ఫీజుల నియంత్రణకు ఒక కమిటీలు కూడా ఏర్పాటు చేసి వారే ఫీజులను కూడా నిర్ణయిస్తారు. అయితే ప్రతి సంవత్సరం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా కూడా ఫీజులను అయితే పెంచుకునేలాగా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి అయితే ఒక ముసాయిదా బిల్లు అయితే సిఫారసు చేసింది. సో రాష్ట్రంలోని సుమారుగా 11,454 ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉండగా వాటిలో సుమారుగా మనం చూసుకున్నట్లయితే 34,83,000 వరకు కూడా విద్యార్థులు అయితే చదువుకుంటా ఉన్నారు ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళల్లో. అయితే ఈ ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా కూడా ఆ ఫీజులు అయితే వసూలు చేస్తా ఉన్నారు. బడ్జెట్ అని, కార్పొరేట్, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ గా పేర్కొంటూ అందిన కాడికి కూడా దండుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతం ప్రైవేటు బడుల్లో ఏడాదికి 20,000 నుంచి ఏకంగా 5 లక్షల వరకు కూడా ఫీజులు అయితే ఉన్నాయి. ఆ యొక్క స్కూళ్లను అలాగే కొన్ని ఫెసిలిటీస్ ని బట్టి కూడా. సో ఈ ఫార్మసీ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించినట్టుగానే ప్రైవేటు బడుల్లో కూడా ఫీజులను నిర్ణయించాలని చెప్పేసి కూడా పేరెంట్స్ అండ్ అలాగే స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు, విద్యార్థి కూడా ఎన్నో ఏళ్ళుగా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రామ్దాస్.
రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో అధిక ఫీజులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి కొత్త చట్టాన్ని బిల్లును తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అడ్డగోలుగా వసూలు చేసినటువంటి ఫీజులను పై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక వినియోగదారుల సూచిక ఆధారంగానే ఈసారి ఫీజులు వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో వివిధ రాష్ట్రాల్లో ఫీజు రెగ్యులేషన్ యాక్ట్లను స్టడీ చేయబోతున్నారు. తద్వారా రాష్ట్రంలో ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలనే అంశానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోబోతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.